నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. 20 ఏళ్ల నిరీక్షణానికి తెరదించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలోని నేతపాలెంలో దాదాపు 20 ఏళ్ల నుంచి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎక్కడ మురికి అక్కడే ఆగిపోవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం, ఈ డ్రైనేజీ అంతా బయటికి పోవడానికి అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతవాసులు. అనేక రోగాలతోటి అనునిత్యం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎంతోమందిని కలిసి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, తమ సమస్యను విన్నవించినా అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత పరిష్కారం ఏ అధికారి చూపలేదు. కానీ నేడు పొదిలి పట్టణాన్ని సుందరీకరించాలనేటువంటి అత్యున్నత ఆశయంతో నగర శుద్ధీకరణ చేస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమై ఇక ఇవి పరిష్కారం కావు అన్నటువంటి జటిలమైన మొండి సమస్యలను సైతం అతి సునాయాసంగా, ఎవరిని నొప్పించక అత్యంత చాకచక్యంగా సమస్యలను పరిష్కరిస్తున్న పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డికి పొదిలి పట్టణ ప్రజలు, ముఖ్యంగా నేతపాలెం వాసులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీరికి పూర్తి సహకారాన్ని నేతపాలెన్ని ఆనుకుని ఉన్న స్థలాల యజమాని గునుపుడి మధు తన వంతు పూర్తి సహకారాన్ని ఇవ్వడంతో ఈ పనులు చాలా సులువు అయ్యాయని, అదేవిధంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశానుసారం పొదిలి పట్టణంలో ఎటువంటి సమస్య అయినా కానీ పరిష్కరించే వీలవుతుందని నారాయణ రెడ్డి మీడియాతో అన్నారు. మరి ఇటువంటి అధికారులు ఉంటే మన సమస్య అతి తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతుందన్నదానికి నిదర్శనం పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి. ఇక్కడ నుండి వెళ్లే మురుగునీటిని మెయిన్ కల్వర్టుకు అనుసంధానం చేసి ఎక్కడా మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నారాయణ రెడ్డితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి, గునుపూడి మధు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మన పొదిలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి నేతపాలెం అలాగే మనకు గుడిపూడి వారి మిల్ ఏరియాలో కొద్దిగా డ్రైన్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైన్ ఇష్యూ సంబంధించి గుడిపూడి మదిగారితోనూ అలాగే ఈ నేతపాలెం కాలనీ వాసులతో అందరితో మాట్లాడి ఇక్కడ డ్రైన్ ఇష్యూ అలాగే మనకు రోడ్డు ఇష్యూ రెండు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్యల మీద గత వారం నుంచి దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ కాలనీ వాసులతోనూ అలాగే గుడిపూడి మధు వీళ్ళందరితో మాట్లాడి ఇక్కడ ఏదైతే మనకు అశుభ్రతకు కారణమైనటువంటి డ్రైన్ కావచ్చు, రోడ్డు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బుషెస్ పేరుకుపోయి ఈ ఏరియా వాళ్ళకు దుర్గంధం వెదజల్లడమే కాకుండా రాకపోకలకు అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మన దృష్టికి రావటం, ఇప్పుడు ఈరోజు మనం 2 జేసీబీలు పెట్టడం, అలాగే వేస్టేజ్ మట్టి ఏదైతే ఉందో ఒంగోలు రోడ్లో మనం రోడ్డు ఎంక్రోచ్ చేసుకుని వేసిన మట్టిని అక్కడ నింపి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో ఏదైతే గుంత ఏర్పడిందో ఈ గుంతలోను అలాగే ఈ డ్రైన్ వాటర్ పోవడానికి ఇబ్బంది ఉండడం వల్ల ఒక గుంత ఏర్పాటు చేసి ఆ గుంతలో ఈ వాటర్ అంటే నేతపాలెం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ గుంతలో నింపేవాళ్ళు. ఇప్పుడు ఆ నేతపాలెం నుంచి తర్వాత ఈ గుడిపూడి మధు వల్ల మిల్లు సైడ్ కొత్తగా డ్రైన్ వేయించేసి ఆ డ్రైన్లో ఈ కనెక్టివిటీ పాయింట్ పెట్టడంతో మనకు ఈరోజు ఈ పరిష్కారం దొరికింది. అలాగే ఏదైతే మనకు డ్రైన్ వాటర్ పోకుండా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం నిర్మించినటువంటి ఆ గుంత కూడా ఇవాళ మనం జేసీబీ ఆ మట్టితో వేస్ట్ మట్టితో మొత్తం పూడ్చడం అలాగే బుషెస్ తొలగించడం ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు రేపు టోటల్గా ఏరియాలో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం అలాగే బుషెస్ క్లియరెన్స్ చేయడం అలాగే గుంత పూడ్చడం ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. కాలనీ వాసులు కూడా ఇప్పటి నుంచి రాకపోకలకు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లంకి ఒక పరిష్కారం మనకు దొరికినట్టయింది. ఇలాగే మన పట్టణంలో అనేక సమస్యలు ఈ డ్రైన్ సమస్యలు కావచ్చు, అలాగే కల్వర్ట్ సమస్యలు, ఈ బుషెస్ క్లియరెన్స్, అలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని వాటిలో షెడ్యూల్ వేయడం ఇలాంటి చాలా మన పట్టణంలో వాటిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా మనకు శ్రావణి ఎస్టేట్ ఏరియాలో కొంతమంది అక్రమార్కులు ఆ వాగును ఆక్యుపై చేసుకొని దాని మీద పెద్ద మన కల్వర్ట్ లాగా నిర్మించి ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ప్రయత్నం చేస్తున్న వారిని కూడా నిన్న ఆపడం జరిగింది. దయచేసి ఇవాళ పట్టణం మనకు 45,000 ఉండొచ్చు, ఒక 10 ఏళ్ళ తర్వాత పట్టణం ఆటోమేటిక్గా మనకు లక్ష దాటవచ్చు. అందువల్ల రాబోయే కాలంలో భవిష్యత్తు తరాలకి మనము మంచి వాతావరణం కల్పించాలన్నా, మంచి రోడ్డు ఇవ్వాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఉండాలన్నా ఇలాగ రోడ్లు ఆక్యుపై చేసుకోవడం, తర్వాత స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడం చాలా తప్పు. దయచేసి ఈ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానికి కాబట్టి రాబోయే కాలంలో భావితరాలకు ఉపయోగపడే స్థలాలు కాబట్టి ఏ ఒక్కరు అన్యాక్రాంతం చేయకుండా పురపాలక సంఘానికి మీరందరూ కోఆపరేట్ చేయాలి. అలాగే దీని వెనుక ప్రధాన మనకు సలహాలు ఆదేశాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఇవ్వడం జరిగింది. సార్ కూడా రీసెంట్గా పిలిచి ఆ నేతపాలెము తర్వాత ఈ సమస్యలన్నీ కొద్దిగా చూడండి కమిషనర్ గారిని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సార్ చెప్పిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ ఈరోజు మనం కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్పినా లేకుంటే మా దృష్టి తీసుకొచ్చినా సార్ దృష్టి పెట్టి డెఫినెట్గా వీటి మీద పరిష్కారానికి మార్గాలు కనుక్కోవడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి సమస్యల మీద మేము దృష్టి పెట్టినప్పుడు కాలనీ వాసులు అలాగే వ్యాపారస్తులు మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మన పట్టణానికి ఒక మంచి లుక్ వచ్చేలాగా మేము చేయబోయే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకొని మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకుంటూ నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.